హలీం దోశ తినేదానికి 600 కిలోమీటర్లు ట్రైన్ వేసుకొని ఎగ్గేసుకొని హైదరాబాద్ కి వస్తే ఒక దోశ ముక్కను ఎత్తుకొని ఆ హలీంలోకి బాగా ముంచుకొని ఆ నోట్లోకి వేసుకొని తింటా ఉంటే సరిగ్గుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ది మోస్ట్ పాపులర్ రెస్టారెంట్ అని ఎవరిని అడిగినా సరే ఫస్ట్ కృతానగర్ గురించే చెప్తారు అందరూ. ఇక నుంచి కృతానగర్ లో ప్రతి సండే తెల్లారుజామ 8 నుంచే బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ గా ఉంటుందండి. ఇలా మెనూలో కొత్తగా రకరకాల వెజ్ దోశలు నాన్ వెజ్ దోశలు స్టార్ట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి గోంగూర ప్రాన్ దోశ అండి. చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. వెజ్ తినే వాళ్ళకి బెన్నె మసాలా దోశ అంట, బటర్ పన్నీర్ దోశ అంట, పుట్టగొడుగు వేపుడు దోశ ఉందండి. కేకదైతే పుట్టగొడుగుల్ని ఎత్తుకొని తిన్నా. ఇది వచ్చేసి వంకాయ మసాలా దోశ అండి. నేనైతే గుట్టుక్కున వంకాయ నోట్లోకి వేసుకునేసా. నాన్ వెజ్ వాళ్ళైతే ఇదిగో ఈ పుల్డ్ చికెన్ దోశ, అలానే ఇదిగో ఈ ఎగ్ ఉత్తప్పం ఒక్కసారి తిని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చే తీరుతుంది. బెంగళూరు స్టైల్ దోశలు మీరు గానీ హైదరాబాద్ లో గానీ తినాలనుకున్నారనుకోండి, నేరుగా కృతనగర్ కు వచ్చేసేయండి. ఇక్కడ గానీ మీరు లంచ్ టైమ్ లో వెళ్ళారనుకోండి, వెజ్ థాలీలు నాన్ వెజ్ థాలీ బీభత్సంగా తింటా ఉంటారండి. ఇక్కడ పులావ్స్ అయితే వెజ్ వాళ్ళు చింత చిగురు పన్నీర్ పులావ్, అలానే నాన్ వెజ్ వాళ్ళైతే చెన్నూరు కోడి పులావ్ అండి. ఈ రెండు కూడా మస్ట్ ట్రై అండి. ఇక్కడ నేను వచ్చేసి కృతానగర్ స్పెషల్ మటన్ పులావ్ తీసుకున్నానండి. మటన్ పులావ్ లోకి వచ్చేసి పొడి ప్రాన్స్ తీసుకున్నానండి. అవి నంచుకొని తింటా ఉంటే క్యాక్ ఉందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ కోవా బన్నే కదా, ఆ కోవా బన్ను తింటా ఉంటే ఉందండి రచ్చో రచ్చహ రచ్చస్య. ఎండలకి ఇదిగో ఈ మైలో మిల్క్ షేక్ తాగండి, చల్లగా ఉంటది మీ బాడీ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా టీమ్ లంచ్ గాని ప్లాన్ చేస్తా ఉంటే నేరుగా కృతనగర్ కు వచ్చేసేయండి.